మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. ఏపీ లిక్కర్ కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. రెగ్యులర్ బెయిల్ ప్రస్తుతానికి ఇవ్వలేమని సీజే ధర్మాసనం తేల్చెప్పింది. ట్రయల్ కోర్టులో అవినాష్ రెడ్డి కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున రెగ్యులర్ బెయిల్ పై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఏపీ లిక్కర్ కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. రెగ్యులర్ బెయిల్ ప్రస్తుతానికి ఇవ్వలేమని సీజే ధర్మాసనం తేల్చెప్పింది. ట్రయల్ కోర్టులో అవినాష్ రెడ్డి కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున రెగ్యులర్ బెయిల్ పై నిర్ణయాన్ని వాయిదా వేసింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరిగింది. విచారణలో కోర్టు కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. సాధారణంగా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని భావిస్తుంటారు. అయితే ఈ కేసులో అవసరమైతే ఛార్జ్ షీట్ తర్వాత కూడా నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టులో పెండింగ్ ఉంది ఏదైతే అవినాష్ రెడ్డి కస్టడీ కోర్టు దర్యాప్తు సంస్థ దాఖలు చేసినటువంటి పిటిషన్ ప్రస్తుతం ట్రయల్ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఆ పిటిషన్ పై నిర్ణయం వెలువడే వరకు రెగ్యులర్ బెయిల్ అంశాన్ని పరిశీలించలేమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే దాదాపు 3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. ఇందులో అవినాష్ రెడ్డి కీలక వ్యూహకర్తగా వ్యవహరించారని కూడా సిట్ ఆరోపించింది. అంతేకాకుండా కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం, పాత బ్రాండ్లను తొలగించడం ద్వారా భారీగా కమిషన్లు వసూలు చేశారని కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. ఫిబ్రవరి చివరిలో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఈ ఫిబ్రవరి 26లోగా ఏదైతే లొంగిపోవాలని ఆదేశించడంతో ఆయన విజయవాడలో సిట్ ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత సిట్ అతన్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలని భావించింది. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. అయితే కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ అక్కడ ట్రయల్ కోర్టులో విచారణ ముగిసి ఇంకా జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు కాబట్టి అది అయిన తర్వాత దానిపైన విచారణ జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే రెగ్యులర్ బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.